అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. నవజీవనం ద్వారా ఒక సాధకుడు జీవితాన్ని ఎలా గడపాలో బాబా జీవించి చూపించారు. రేపటిని గురించి ఆలోచించక, నిన్నటిని గురించి చింతించక, ఎట్టి కోరికలు లేని ఆశారహితమైన ఏ సహాయాన్ని అర్థించని కఠిన నియమాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ దేని గురించి దుఃఖించక సంతోషంగా జీవించే జీవితమే నవజీవనం అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబాయే స్వయంగా పాల్గొని 16 మంది పురుషులను, 4 స్త్రీలను వెంట తీసుకుని కాలి నడకతో వెళ్తూ భిక్షాటనతో ఆహారాన్ని సేకరించి దానినే అందరూ పంచుకుని భుజించి రాత్రి ఊరి బయట చెట్ల కింద విశ్రమించిన జీవితం గడిపారు అవతార్ మెహర్ బాబా. మెహరాబాదులో బయలుదేరి బెల్గాం, బనారస్, సార్నాథ్, ముర్దాబాద్, నజీబాబాదుల ద్వారా డెహ్రాడూన్కు వెళ్ళారు. బనారస్లో బాబా స్వయంగా భిక్షాటన చేశారు. ఈ భిక్షాటనలో ఎన్నో వింత అనుభవాలు ఎదురయ్యేవి. వీరు మాయి ప్రేమ్సే భిక్షా దీజియే అని అడిగేవారు. నేను నాది అనే బంధనాలతో ద్వంద్వానుభవాలకు లోనైన జీవితానికి బదులు బంధనాలకు లోనుగాని ఆశారహితమైన ఏ సహాయాన్ని అర్థించకుండా గడిపే జీవితమే నవజీవనం. అలాంటి నవజీవనాన్ని గడిపేవారెవరూ లేకున్నా దానికదే కొనసాగుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి